వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో నిందితులతో పట్నం నరేందర్ రెడ్డి ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు, చల్ల యానాదులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో కోరారు. నియోజకవర్గం 100కు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని, వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కట్టించిన ఇళ్లలోనే నివసిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రశ్నలకు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీల్లో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6,000 ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లోని మరో 5 బీచ్ల్లో ప్రవేశ రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్లలో ప్రవేశ రుసుం వసూలు చేయాలని నిర్ణయించింది. వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్లలో ప్రవేశ రుసుం వసూలు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం నాడు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఆలయ ఈవో వినోదరెడ్డితో పాటు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు, పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంటే ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. ప్రతి మంగళవారం, బుధవారం 2 రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు. రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం, ఎక్కువ నికరాదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో 4 నెలలు, రబీ కాలంలో 4 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు, సాంకేతిక అప్లికేషన్స్, CLSN, PDSS, క్రాప్ లైఫ్ సిస్టమ్, పెస్ట్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్, NPSS, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టంపై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి
జీఏపీ పొలంబడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు, ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు RKVY పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. విలువలు పడిపోతూ పతనావస్థకు వస్తున్నాం. ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయం వేస్తుంది. అంటే ఇంకా లెక్కలేనితనం కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అవన్నిటిని ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ విలువలు కాపాడడానికి నాకు ఒక ఆలోచన వస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్స్ ఎథిక్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టా. ఎవరో ఒకరు ఈ విలువల గురించి మాట్లాడాలి. ఎవరో మాట్లాడకపోతే ఇంకా మనం ఎక్కడికి పోతాం అక్కడికి పోతాం. అలాంటి విలువల పతనావస్థకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సెక్యూరిటీ కానీ, సేఫ్టీ కానీ, హ్యాపీనెస్ కానీ ఏమీ ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇవన్నీ ఎక్కువ మాట్లాడాల్సింది, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఈ యొక్క టీచర్స్ నుంచే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి మీరు నాంది పలకాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. గత ప్రభుత్వం 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ 114 రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే రెగ్యులర్ అయ్యారు, కొన్ని డిపార్ట్మెంట్ వారు కాలేదు. వీళ్ళలో ప్రధానంగా దాదాపు 3,618 మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు, అనగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్, వీరందరినీ కూడా జీవో నెంబర్ 114 ద్వారా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దీపం జ్యోతి పరబ్రహ్మా దీపం సర్వతమోపహం. సకల దేవతలకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. చరాచర జగత్తుకు మూలమైన శక్తి దీపం రూపంలో అభయమిచ్చే మాసం కార్తీక మాసం. మహిళా మణులందరూ మాంగళ్య భాగ్యంతో, సత్సంతానంతో, శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరుకళలమ్మ పాదాల చెంత ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి గణేష్ ఘాట్లో జరిగే మహిళల శోభాయాత్ర మహా కార్తీక దీపోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. కాశీ, హరిద్వార్, ప్రయాగ క్షేత్రాలలో గంగమ్మ తల్లికి హారతులిచ్చే పండితుల వేద మంత్రాల మధ్య గంగమ్మ తల్లికి కార్తీక దీప మహాహారతిని తిలకించి తరించాలని, కార్తీక మాసం పూజల ఫలితం ప్రతి కుటుంబంలో సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను. ఇట్లు సేవాభిలాషి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరియు సింహాపూరి కార్తీక దీపోత్సవ సమితి.